ఈ ఫెస్టివల్ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు మన ఛానల్ తరపున నా తరపున. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక రిక్వెస్ట్ అండి. మీకు మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ ఆల్ అని పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆగస్టు 28వ తారీఖు శుక్రవారం, రాఖీ ఫెస్టివల్. రేపు 29 శనివారం, ఎల్లుండి ఆదివారం. వరుసగా ఖమ్మం మిర్చి మార్కెట్కి 3 రోజులు సెలవులండి. తిరిగి మళ్ళీ సోమవారం 31వ తారీఖున మార్కెట్ ఉండిద్ది. 28, 29, 30 3 రోజులు మార్కెట్ సెలవు. తిరిగి సోమవారం మార్కెట్ ఉండిద్ది, విషయాన్ని గమనించగలరు. సో నిన్న కొనుగోలు పరంగా వీడియో పెడదాం అనుకున్నాను, కానీ పెట్టలేకపోయాను. అంటే ఈరోజు ఎలాగో సెలవు ఉంది కదా అని చెప్పేసి మీకు మార్కెట్ రేటు ఎలా అనేది ఇన్ఫర్మేషన్ ఇద్దని చెప్పేసి నిన్న వీడియో పెట్టలేదండి. ఫస్ట్ రకం, సెకండ్ రకం, మూడో రకం మిర్చిలో 3 రకాలు: మీడియం, బెస్ట్, డిలక్స్. 3 రకాలు నేను ఎలా కొనుగోలు పోయాయి అనే ఇన్ఫర్మేషన్ ఇస్తా అండి. ఫస్ట్ రకం అనగా మీడియాలో వచ్చేసి 16,000 నుంచి 17,000, 17,500, 18,000. ఎక్కువ శాతం 18,000 ఎక్కువ మీడియాలు కొనుగోలు అయినాయండి. 16,000 నుంచి 18,500 దాకా అయితే టాప్ అండి. మీడియాలు 18,500, 19,000 లోపు మీడియాలు కొనుగోలు అయినాయి. బెస్ట్లు చూసుకున్నట్లయితే 19,000 నుంచి 20,000, 20,400 లోపు అయితే బెస్ట్లు కొనుగోలు అయినది. డిలాక్స్లు చూసుకుంటే 20,500 నుంచి 21,000, 21,500, 21,200, 21,700, 22,000 టాప్ అండి. డిలాక్స్లు చూసుకుంటే 22,000 పైన అయితే నేను మార్కెట్ అయితే కొనుగోలు చూడలేదండి. అట్లా అని ఎక్కువ శాతం అయితే 22,000 అయితే కొనుగోలు అవ్వలేదండి మార్కెట్లో. ఎక్కడో 1-2 లాట్లు మాత్రమే 22,000 అయినాయి. ఎక్కువ శాతం 21,000 నుంచి 21,500 దాకా అయితే ఎక్కువ శాతం కొనుగోలు అయినాయి. మనకు నిన్న ఇంచుమించుగా 400 బస్తాలు వచ్చినాయి ఖమ్మం మిర్చి మార్కెట్ శాంపిల్స్ అనేది. కొనుగోలు పరంగా చూసుకుంటే మార్కెట్ అనేది స్పీడ్ అయితే నాకైతే కనపడలేదండి. ఎందుకు కనపడలేదు స్పీడు? మరి శాంపిల్ అనేది అంత ఎక్కువ పెట్టొద్దండి, అందరూ కూడా గమనించగలరు. మరి మార్కెట్ రేటు 22,000 పై, జెండా పడి వచ్చేసి 22,900 అయింది. కొనుగోలు చూసుకుంటే 22,000 లోపే కొనుగోలు అయినాయి. విపరీతంగా శాంపిల్స్ పెడుతున్నారు. అమ్ముకోవాలి అనుకునే వాళ్ళు అమ్ముకోండి, మీకు ఎవరికి కొన్ని అడ్డుపడను. అవసరాలు ఉంటాయి, వడ్డీలు పెరిగిపోతున్నాయి. అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోండి, నో ప్రాబ్లం. మరి మిర్చి రేటు పెరగదా మీలో కొంతమంది అనుకోవచ్చు. మిర్చి రేటు పెరగదా? సపోజ్ ఇప్పుడు ఎందుకు పెరగట్లేదు మార్కెట్ రేటు మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, మన ఖమ్మం మార్కెట్లో దగ్గర 20 మంది దాకా ఉంటే, ఎగ్జాంపుల్ ఒక 20 మంది దాకా మిర్చి కొనేవాళ్ళు ఉంటే, అందులో వాళ్ళకి ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఒక 9 మంది ఉంటారు, 10 మంది లోపే ఉంటారు. అనగా అంత తక్కువ మందికి అయితేనే ఆర్డర్స్ ఉన్నాయి. మిగతా మొత్తం అందరికి కూడా ఆర్డర్స్ లేవండి, ఖాళీగానే ఉన్నారు. వాళ్ళు కూడా మార్కెట్కి వస్తారు, కొంతమంది మార్కెట్కి వస్తున్నారు మిర్చి కొనేవాళ్ళు, కొంతమంది రావటం లేదు. ఆర్డర్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, కొంటున్నారు. ఆర్డర్స్ లేని వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, కొంతమంది రావటం లేదు. ఎందుకంటే ఏదైనా తక్కువలో లాడ్ చిక్కితే దాన్ని వేసేసి తర్వాత రేటు అమ్ముకుందామని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు, రావట్లేదు. ప్రస్తుతం అయితే ఎక్స్పర్ట్ అయితే నడుస్తుంది మన ఖమ్మం నుండి. కావున ఈ రేటు అయితే ఉన్నది. మరి మిర్చి అమ్ముకోమంటావా వద్దు అంటావా అని మీలో చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్ రూపంలో నన్ను. అయితే మాత్రము మిర్చి రేట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ అన్ని రేట్లు పెరిగిపోయినాయండి. ఒక్క మిర్చి రేటు పెరగడానికి మాత్రమే ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఒక చైనా ఆర్డర్ కానీ లేకపోతే ఇంకేదైనా వస్తే మాత్రం మన కాడున్న మిర్చి ఏ మూలకు కూడా సరిపోదు. 10 సంవత్సరాలతో పోల్చుకుంటే మన కాడున్న మిర్చి అనేది చాలా తక్కువ అయితే ఉన్నది ఏసీలలో ఈ సంవత్సరం. ఎక్కువ కొనుగోలు చేసి చైనా వాళ్ళు ఎక్కువ చేస్తారు. కావున చైనా ఆర్డర్స్ కానీ వస్తే మాత్రం మనకి మంచి డిమాండ్ వచ్చిందండి మార్కెట్ అనేది. డిమాండ్ అన్ను మరి పలానా రేట్ అని చెప్పట్లేదు అని మీలో చాలామంది అనుకోవచ్చు. మనం ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇప్పుడున్నది 23,000 ఆటో ఇటుగాను. ఇంకొక 20 రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేయండి. 25,000 అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా విషయం కూడా అందరూ కూడా గమనించగలరు. ఈ సంవత్సరం మిర్చి పంటలు పండుతాయో పండవో కూడా ఎప్పుడు చెబుతాను, మళ్ళీ ఇప్పుడు చెబుతాను అదే మాట. పండుతాయో పండవో కూడా గ్యారెంటీ లేదు. వాతావరణం చాలా మార్పులు అయితే జరిగినాయండి ఈ సంవత్సరం.
20 క్వింటాలు తీసే వాళ్ళు 10 క్వింటాలు కూడా వస్తాయో రావో కూడా చాలా డౌట్గా ఉంది ఈ సంవత్సరం చూసుకున్నట్లే మార్కెట్ మిర్చి పంటలు అనేది 2 నెలలు టైం ఉంది ఇప్పుడు మనకి ఏ మిర్చి కొత్త పంట రావడానికి ఏది కూడా అడ్డం తగలటానికి ఇప్పుడు ఉన్న ఏసీలో ఉన్నదానికి అడ్డం వచ్చే మిర్చి ఏదీ లేదు కొత్త పంట. మరి ఎంపీ బాగుందంట కదా బ్రదర్, అది వచ్చిందంట కదా మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎంపీ పంట అనేది ఇదే నెల ఆగస్టు కదా, సెప్టెంబర్ అక్టోబర్ పచ్చిమిర్చికి అయితే వాళ్ళు అయితే కోయటం జరుగుతుంది. ఎంపీ పంట అనేది అక్కడక్కడ తామర ఈ వైరస్ అనేది సహజం, ఇది ఉన్నాయి సహజం. పంట అయితే కొంతవరకు బాగానే ఉంది ఎంపీ పంట అనేది. కాకపోతే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ అనేది పచ్చిమిర్చికి కోస్తారండి. అక్టోబర్ నెలాఖరికి లేదా అక్టోబర్ నెలాఖరికి వచ్చింది వాళ్ళది ఎండుమిర్చి అనేది. అక్టోబర్ నెలాఖరు దాకా అయితే మాత్రం మన మిర్చి అనేది మంచి డిమాండ్ వచ్చింది. నాకు తెలిసి వచ్చే నెలలో మార్కెట్ రేట్ అయితే కదలవచ్చు కొంచెమైనా. మార్కెట్ అయితే ఏది ఏమైనప్పటికీ తగ్గే అవకాశం అయితే తక్కువ ఉన్నాయండి, పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది. మరి 25,000 30,000 మాత్రం ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు. 23,500 24,000 లోపు అయితే ఎక్స్పెక్ట్ చేయండి, మార్కెట్ అయితే వచ్చింది. అవసరాల కోసం అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మీరు పెట్టినప్పుడు ఏసీలో పెట్టినప్పుడు 13,000 16,000 ఆ టైంలో ఉంటే ఇప్పుడు అమ్ముకుంటే ఒక రేటు మంచిగానే ఉండు. ఇప్పుడున్న రేటు అయితే మీకు పర్వాలేదు నాకు అయితే అనిపిస్తుంది. అవసరాలు ఉంటే అమ్ముకోండి, అవసరం లేకపోతే ఉంచుకునే ప్రయత్నం చేయండి. మార్కెట్ అనేది పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నది. విషయాన్ని కూడా అందరూ కూడా గమనించగలరు. చాలామంది అని కామెంట్ రూపంలో అడుగుతున్నారు, చాలామంది కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ సమాచారం ఎప్పటికప్పుడు నీకు అందించడం జరుగుతుంది. పక్కన గంట సింబల్ ఆల్ అని పెట్టుకొని వీడియోకి ఒక లైక్ చేయండి బ్రదర్స్. ఏ వీడియోలకు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి రైతుల కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు నేను రావడం జరుగుతుంది. బాయ్.